హైదరాబాద్ లకిడి కప్పులోని హోటల్ అశోక్లో బీసీ ప్రజాప్రతినిధులు కుల సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి ఒక బీసీ బిడ్డగా హాజరయ్యానని చెప్పారు. ఐకమత్యంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లు సాధించాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదని మంత్రి శ్రీహరి చెప్పారు. ముందుకు పోతే తప్ప అయ్యే అవకాశం లేదు. ఇది ఇంతవరకు ముందుకు పోయింది, ఇంత ఈ స్థాయిలో వచ్చింది. దీంట్లో మనం నెగిటివ్స్ కంటే మా చెవులో చెప్పి మాకంతా ఇక్కడ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ కార్యాచరణ మనం ముందుకెళ్ళి తీసుకుపోవాలి. ఎట్లా మందిని సాధించుకోవాలి. నేను చెప్పినా, నేను బండి సంజయ్ గారు ఇంటికి పోయి చెప్పొచ్చిన అన్న మాట, ఇది ఒక అవకాశం ఉంది. ఒకవేళ క్రెడిట్ కాంగ్రెస్ కే వస్తుందనే ఆలోచన మీకుంటే మీరు కాల్ ఫర్ చేయండి. నాకు ఖచ్చితంగా మేము సీఎం గారిని పిలిపించి ఒప్పించి మా టీంలను తీసుకొచ్చి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. క్రెడిట్ బీజేపీ కా, క్రెడిట్ కాంగ్రెస్ కా, క్రెడిట్ బీఆర్ఎస్ కాదని కావాల్సింది బీసీలకు సంబంధించిన ఉవ్వెత్తున లేచినటువంటి ఈ ఉద్యమాన్ని ఎక్కడ కూడా నీరు గార్చకుండా దీన్ని బలోపేతం చేసి సాధించుకునేంత వరకు తీసుకోవాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీరు నడవండి, మేము విన్నాం. ఖచ్చితంగా ఏ కార్యాచరణ తీసుకోవడానికి మేము వెనక్కి పోము అన్నమాట మరొకసారి మీకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి 20 గతంలో రిజర్వేషన్ ప్రకారం పొమ్మంటారా కోర్టు.